బలోపేతం చేయటం, ఆ తర్వాత ఆయన చేపట్టినటువంటి సహాయ నిరాకరణోద్యమం, చోరాచోరీ అనేటువంటి ప్రాంతంలో జరిగిన ఘటనలు, ఈ బాలుడు అనగా క్రిస్మస్ సందర్భంగా పుట్టినటువంటి క్రీస్తు అనే బాలుడి యొక్క దివ్య రాజ్యం, దేవుని రాజ్య స్థాపనలో భారతదేశంలో ఏ విధంగా దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది అనగా అదేదో ఒక పొలిటికల్ పవర్ గా కాకుండా సేవ, సమాజోద్ధరణ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అందరం కలిసి ఒక మానవ జాతిగా ఒక మానవ స్ఫూర్తితో బ్రతకాలి అన్నటువంటి, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించండి అన్నటువంటి నాన్ వైలెన్స్ మూవ్మెంట్ లియో టాల్స్టాయ్ గారు రాసిన పుస్తకానికంటే ముందే మన దేశంలో గాంధీ గారు చేపట్టి మన దేశానికి టైటస్ గారు, అక్కమ్మ గారు ఇలాంటి ఎందరో క్రైస్తవ నాయకులు ఆయనకు తోడుగా ఉండి నడిచి భారతదేశానికి స్వాతంత్రోద్యమంలో తోడ్పాటుగా ఉన్నారు. ఇండిగో రెవల్యూషన్ అనేటటువంటి ఉద్యమం బెంగాల్ ప్రాంతంలో జరిగినప్పుడు భూస్వామ్యం అలాగే ధనబలంతో కూడినటువంటి వారి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ అన్నటువంటి ఇండిగో రెవల్యూషన్ తరువాత ఆర్సి మజుందార్ గారు రాసినటువంటి పుస్తకం ప్రకారం గాంధీ గారు అదే కాంగ్రెస్ పార్టీలోనికి తీసుకుని వచ్చి బ్రిటిష్ సామ్రాజ్యం కొమ్ములు వంచారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ప్రధాన నాయకుడు ఈ బాలుడు, ఈ క్రిస్మస్ బాలుడు, ఈయన జీవితం, ఈయన మనుగడ, ఈయన మానవత్వం, ఈయన చూపించినటువంటి ఆశావాదం, దాని ద్వారానే కట్టబడ్డారు, కొట్లాడారు, జయించారు, నాన్ వైలెన్స్. కానీ ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు విప్పి కాస్త మాట్లాడుతున్నారు అనంటే అది మన పార్టీ, మన ప్రజలు. నిన్న రేవంత్ అన్న గారు పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు నేను విన్నాను. ఫైనాన్స్ మినిస్టర్ కు జవాబు చెబుతూ, నేను శూద్రుడిని కాబట్టి నా హిందీ బాగలేదు అన్నట్లుగా మీరు అన్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు